సాధారణంగా కిలో బియ్యం ధరెంత పలుకుతాయి? సన్న బియ్యమైనా బాస్మతి అయినా కిలో 100కి మించి ఉండవు. మరికొన్ని రకాలు 100కు పైనే ఉండొచ్చు. కానీ కిలో 1000 రూపాయలు పలికే బియ్యం గురించి మీరెప్పుడైనా విన్నారా? అవును, ఓ రకం బియ్యం కిలో ధరెంతో తెలుసా? అక్షరాల 15,000. షాక్ కాకండి, మీరు విన్నది నిజమే. ఆ వెరైటీ బియ్యం విశేషాలేంటో తెలుసుకుందాం. జపనీస్ కిన్మెమై రైస్ ను ప్రీమియం రైస్ అని కూడా పిలుస్తారు. దీన్ని విలక్షణమైన ప్రొడ్యూసింగ్ టెక్నాలజీ రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కిన్మెమై పద్ధతిని ఉపయోగించి తయారు చేసిన ఈ బియ్యం ఆహార ప్రియులు, ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వ్యక్తులు ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత నోరిన్స్, అంటే వంట చేయడానికి ముందు ఈ బియ్యాన్ని కడగనవసరం లేదు. కిన్మెమై వైట్ రైస్ వేరియంట్ సాధారణ వైట్ రైస్ లానే ఉంటుంది. త్వరగా వండొచ్చు కూడా. ఈ బియ్యాన్ని జపాన్ ప్రజలు పండిస్తున్నారు. దీనికి పేటెంట్ కూడా ఉంది. ఈ రైస్ వల్ల అనేక లాభాలున్నాయి. కిన్మెమై వైట్ అండ్ బ్రౌన్ రైస్ రెండూ సున్నితమైన పాలిషింగ్ ప్రక్రియ ద్వారా శరీరానికి చాలా లాభాలు అందిస్తాయి. కిన్మెమై రైస్ బెటర్ వైట్ సాధారణ బియ్యం కంటే 1.8 రెట్లు ఎక్కువ ఫైబర్, 7 రెట్లు ఎక్కువ విటమిన్ B1 కలిగి ఉంటుంది. 6 రెట్లు ఎక్కువ లిపోపాలిసాకరైడ్స్ ఇందులో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కిలో 15,000 పలుకుతూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా ఇది రికార్డు నెలకొల్పింది. జపాన్ దీనిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది. కిన్మెమై రైస్ ఎలా ఉంటుంది? కిన్మెమై బెటర్ వైట్ కొద్దిగా వెన్న, కొద్దిగా వగరు రుచితో ఉంటుంది. సంప్రదాయ వైట్ రైస్ కంటే మెరుగైన తేమ, క్రీమీ టెక్స్చర్ కలిగి ఉంటుంది. కిన్మెమై బెటర్ బ్రౌన్ వంట సమయంలో ఎక్కువ నీటిని గ్రహిస్తుంది. ఫలితంగా రెగ్యులర్ బ్రౌన్ రైస్ లో కనిపించని తేలికైన ఫ్లూయిడ్ టెక్స్చర్ దీంట్లో ఉంటుంది. కిన్మెమై రైస్ విటమిన్లతో నిండి ఉంటుంది. ఈ కిన్మెమై బెటర్ బ్రౌన్ రైస్ సంప్రదాయ బ్రౌన్ రైస్ కంటే తేలికగా కనిపిస్తుంది. ఎందుకంటే బియ్యం గింజల బయట గట్టి మైనపు పొరను సున్నితంగా తొలగిస్తారు. సో మీకు సులభంగా డైజెస్ట్ అవుతుంది. గ్యాస్ ను కూడా నివారిస్తుంది.